विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. మనకి భాగవతం అనేటటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి పురాణాన్ని వ్యాస భగవానుడు ప్రత్యేకించి కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఉద్ధరణ కొరకు ఇచ్చాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలని కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు శౌనకాది మహర్షులు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలని ఉటంకించారు. అలసులు, ఏదైనా కష్టపడాలన్నా ఒక పని చెయ్యాలన్నా అలసత్వాన్ని తొందరగా పొందుతారు. నిశేష జాడ్యాపహ అని ఇప్పుడే కదా బాలసుబ్రహ్మణ్యం గారు కీర్తించారు సరస్వతీదేవిని. జాడ్యం అంటే ప్రతిస్పందన శక్తి కొరవడి ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఉత్సాహంగా పూనుకుని చెయ్యాలి అంటే ఇది చేయడం కన్నా హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఆ లక్షణం కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. అలసులు మందబుద్ధియుతులు, త్వరగా పెద్దలు చెప్పినటువంటి విషయాలు స్ఫురణలోకి రావు. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆరోగ్యం ఆయుర్దాయం చూస్తే చాలా దీర్ఘంగాను సహకరించేవిగాను ఉండవు. ఒకప్పుడు త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి జీవించాడు. కలియుగంలో శతమానం భవతి శతాయు, 100 సంవత్సరములు ఆయుర్దాయం, అన్నగత ప్రాణం. అన్నం తిన్నంతసేపే శరీరం నిలబడుతుంది. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు కనిపెట్టబడతాయో అన్ని కొత్త కొత్త రోగములు కూడా వస్తూ ఉంటాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. మందభాగ్యులు అంటే డబ్బు లేని వారు అని కాదు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దాన్ని. ఏదైనా మంచి పని చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మన దగ్గర ఏముందని చేస్తానులే అంటాడు. మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అది కలిపురుషుని యొక్క ఉత్పత్తి. ఆ కారణం చేత మంచి కర్మలు చెయ్యడానికి ఇష్టపడరు. దాని చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి దూరంగా జరిగిపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఏది చదువుకోవాలి? ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని వలన శాంతి కలుగుతుంది? దేని వలన మనుష్యుడు భగవంతుడికి దగ్గరగా జరుగుతాడు? కలిపురుషుని వలన కలిగేటటువంటి దుష్టమైన ఆలోచనలు ఏ ఉంటాయో, లేదా ఆయన యొక్క ఉద్ధతి వలన మనసులో ఏ సాత్వికమైనటువంటి గుణములను అవలంబించాలో వాటికి దూరంగా జరిగిపోయేటటువంటి దురదృష్టకరమైనటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడడానికి
చదువుకోవడానికి యుక్తమైనటువంటి ఒక గ్రంథాన్ని అందించు లేదా ప్రవచనం చెయ్యి అని శౌనకాది మహర్షులు అడిగితే అప్పుడు మహానుభావుడు నైమిషారణ్యంలో సూతుడు చెప్పినటువంటి విశేషం భాగవతం. వ్యాస మహర్షి 18 పురాణములను ఇస్తే 18 పురాణములను కూడా సూతుడు ప్రవచనం చేశాడు అని చెప్తాం. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం మొట్టమొదట ప్రవచనం చేసినటువంటి మహానుభావుడు శుక మహర్షి. ఎందుచేత శుక మహర్షి మాత్రమే భాగవతాన్ని ప్రవచనం చెయ్యాలి అంటే, శుక మహర్షి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఏ ఇంటి ముందు కూడా నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే, అలా నిలబడితే ఆ ప్రాంతంతో కానీ ఆ ప్రజలతో కానీ ఆ ఇంటితో కానీ తనకి అనుబంధం ఏర్పడుతుందేమోనని, అసలు మనస్సులో ఎన్నడూ కూడా ఏ విధమైన అనుబంధములకు తావివ్వకుండా నిరంతరము పరబ్రహ్మమునందు రమించేటటువంటి మనస్థితి కలిగినటువంటి గొప్ప యోగి. బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను ఈ జన్మలో సుఖదుఖములుగా అనుభవించడానికి వాళ్ళు చేసినటువంటి కర్మలను దృష్టిలో పెట్టుకుని ఇంత సృష్టి చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు విసిగెత్తి అసలు కర్మ అనుభవించవలసినటువంటి అవసరం లేకపోయినా ఒక శరీరంతో వచ్చి ఈ భూమి మీద పుట్టిన దాదిగా ఏ ప్రయత్నం లేకుండా జ్ఞానాన్ని పొంది ఒక అగ్ని శిఖ ఎలా నిలబడుతుందో అలా పాంచభౌతికమైన శరీరంతో నిలబడగలిగినటువంటి వ్యక్తిని ఒకడిని సృజించాలనేటటువంటి కోరిక పుడితే అప్పుడు సృజింపబడినటువంటి వారు ఇద్దరు. అందులో ఒకరు శుకబ్రహ్మ, రెండవ వారు వామదేవుడు. అంతటి మహాజ్ఞాని అయినటువంటి శుకబ్రహ్మకు తప్ప అన్యులకు భాగవతాన్ని ప్రవచనం చేసేటటువంటి అధికారాన్ని కట్టబెట్టలేదు. అందుకే మొదటి ప్రవచనం ఎవరికి చేశారు అంటే, పరీక్షిత్ మహారాజు గారికి శుక మహర్షి చేశాడు. ఎన్ని రోజులు చేశాడు అంటే 7 రోజులు చేశాడు. ఏమి 7 రోజులే చేయడం ఎందుకు? భాగవతాన్ని సప్తాహము అని 7 రోజులే చేయడం ఎందుకు అంటే, దానికి యథార్థమైన కారణం ఏదో సంఖ్యాశాస్త్రపరంగా 7 రోజులు చెయ్యండి అనో, లేకపోతే అది తత్వ ప్రకాశం అవుతుందనో కాదు. 7 రోజులు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనం ఎన్నాళ్ళు బ్రతికిన 7 రోజులే బ్రతకగలం. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప కొత్తగా బ్రతకడానికి ఇంకొక వారం లేదు. మరణించడానికి చక్రవర్తికి కూడా ఇంకొక వారం లేదు. బ్రతికిన 7 రోజులే, మరణించిన ఈ 7 రోజులలో ఏదో ఒక రోజుని. కాబట్టి 7 రోజులు భాగవతాన్ని వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే, జీవితాంతము భాగవతాన్ని చదవండి అని దాని అర్థం. అటువంటి భాగవతంలో 12 స్కంధములను కూడా ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు ప్రాతస్మరణీయులు పోతన గారు. ఆయన చెప్పుకున్నారు, నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అంటే నేను దీని వలన ఏ ప్రతిఫలాన్ని కానీ ప్రయోజనాన్ని కానీ సత్కారాన్ని కానీ ఆశించట్లేదు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేడిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అని చెప్పుకున్నారాయన. శ్రీకైవల్యము అనేటటువంటి మాట అద్వైత సంప్రదాయానికి చెందినది. శ్రీకైవల్యము అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. వినా నాకు ఈ భాగవతం ఆంధ్రీకరించి ఒక ప్రయోజనాన్ని పొందాలన్న కోరిక నాకు లేదు. అందుకే ఆయన గొప్ప శివభక్తుడు. ఒకనాడు గోదావరి తీరంలో గ్రహణ సమయంలో ఆయన శివ సంబంధంగా ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ మనసులో మాత్రం విష్ణు కథలను ఆంధ్రీకరించాలని కోరుకున్నారు. సీతాసహితుడైనటువంటి రామపరబ్రహ్మము ఆయనకి దర్శనమిచ్చి, నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను, 12 స్కందాల భాగవతాన్ని ఆంధ్రీకరిస్తావు, నువ్వు ప్రారంభం చేయమన్నారు. అందుకే పలికెటిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద పేరుండుగాధ పలుకగనేలా. రాముడు నన్నేది పలకమన్నాడో అది పలుకుతాను తప్ప ఇంకొకటి నాకెందుకు అన్నారు. ఆయన జీవితంలో శివకేశవ భేదాన్ని పాటించలేదు. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మమే
ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేస్తూ. ఆ ఉన్న ఒక్క తత్వమే సృష్టికర్తగా బ్రహ్మగారిగా, స్థితికర్తగా విష్ణువుగా, ప్రళయకర్తగా హరుడిగా నిలబడుతోంది తప్ప నిజానికి ఆ పరబ్రహ్మ తత్వమునందు భేదమును ఆపాదించడానికి అవకాశము లేదని, ఆ శివుడే విష్ణువని, విష్ణువే శివుడని నమ్మి ఆంధ్రీకరించినటువంటి భాగవతం. అటువంటి భాగవతంలో పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆఖ్యానం నరసింహస్వామి వారి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టం. సరే, ప్రహ్లాదుడు, నరసింహుడు ఈ కథ అంతా తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న పిల్లలకి కూడా అందులో ఉన్నటువంటి కథాభాగం, అందులో ఉన్నటువంటి విశేషం తెలుసు. నేను ఇప్పుడు నరసింహోపాఖ్యానాన్నంతటినీ మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు. కానీ అసలు నరసింహావతారం రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణమేమి అంటే, ఆ కారణం ఆయనే చెప్పాడు. భగవద్గీతలో ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదటి కారణం ఎందుకు వస్తాను అంటే, రాక్షసుల్ని చంపడానికి కాదు. రాక్షసుల్ని చంపడం ఏమిటి? ఏ ప్రాణిలోంచైనా ఆయన ఉద్గమిస్తే శివము శవమై పడిపోతుంది. ఆయన దానికి ఏం పెద్ద హడావిడి చెయ్యక్కర్లేదు. పరిత్రాణాయ సాధూనాం, నిజానికి ఒక రూపము లేని నేను అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. ఒక రూపము లేనటువంటి పరమాత్మ పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క కోరిక కొరకు ఒక రూపాన్ని పొందుతాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతములను ఆచరించేటటువంటి రాక్షస స్వభావము కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని దునుమాడుట కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును నిలబెట్టడం కోసం, సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు నేను అవతార స్వీకారమును చేయుచున్నాను అంటాడు. అవతారము అన్న మాటకు అర్థం ఏంటంటే క్రిందకి దిగి వచ్చుట. తార అన్నాను అనుకోండి, బాగా పైన ఉన్నది అని, తారస్థాయిలో పాడారండి అంటారు. పైన ఉన్నది తార, భూమి కన్నా కొన్ని లక్షల రెట్ల పెద్దది. కానీ ఏదో తుమ్మి పువ్వు అంత కనపడుతుంటుంది మిళుకు మిళుకుమంటూ. నిజంగా తార యొక్క వెలుతురు, తార యొక్క స్థితి అంతేనా? కాదు. అది కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. అది కిందకి దిగొస్తే భూమి కూడా నిలబడదు. ఎందుకంటే భూమి కన్నా లక్షల రెట్లు పెద్దది కనుక దాని చేత ఆచ్ఛాదింపబడిపోతుంది భూమి. కానీ నేను చూడడానికి వీలుగా అది ఒక పాంచభౌతికమైనటువంటి రూపాన్ని ధరించి నా కన్నుల ముందుకొచ్చి నిలబడి నన్ను చూడగలిగినటువంటి అనుగ్రహాన్ని వర్షించి అనుగ్రహిస్తే అప్పుడు దాన్ని అవతార అంటారు. అప్పుడు నేను అలా వస్తూ ఉంటాను. ఎప్పుడు అంటే ప్రతి యుగమునందు వస్తాను. సంభవామి యుగే యుగే. ఇందులో నరసింహావతారం రావడానికి కావలసినటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఏదో నరసింహావతారం వచ్చింది, నరసింహావతారాన్ని పూజించడం తప్పని నేను ప్రతిపాదించను. కానీ నరసింహావతారం ఎందుకు వచ్చింది అనేటటువంటి కథ వెనక ఉన్నటువంటి విశేషాల్ని తెలుసుకున్ననాడు మనుష్య జన్మ ఉద్ధరణ పొందుతుంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులని ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరూ దితి యొక్క సంతానమే. కశ్యప ప్రజాపతి, దితి యొక్క సంతానము దైత్యులు. కశ్యప ప్రజాపతికి అదితి వలన కలిగిన సంతానమంతా దేవతలు. దితి వలన జన్మించినటువంటి వాళ్ళలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి సోదరులు రాక్షసులు. ఇందులో చమత్కారం ఏమిటంటే ఇద్దరి పేరులోనూ కూడా హిరణ్యం ఉంటుంది. ఒకడు హిరణ్యకశిపు, ఒకడు హిరణ్యాక్ష. హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు. వీళ్ళిద్దరికీ ఉన్న లక్షణం ఏమిటంటే, లోకంలో వాడి కంటికి నచ్చినది ఏదైనా ఉందనుకోండి, ఇది బాగుంది అని అనుకున్నాడు అనుకోండి, అది తనదైపోయేదాకా ఊరుకోడు హిరణ్యాక్షుడు. ఆయన కన్ను పడితే బాబోయ్ చాలా ప్రమాదం ఉండోయ్ అంటారు చూశారా? అది హిరణ్యాక్ష శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. అది రాక్షస గుణం. అందులో దైవత్వమునకు మారుపేరు ఏమిటి అంటే, ఎక్కడైనా సరే ఒక గొప్ప వస్తువు కనపడింది అనుకోండి, మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. దాని ఎందు భగవద్విభూతిని దర్శించి నమస్కరించగలిగితే అది దైవత్వం.
కాదు కాదు, ఎక్కడైనా తన కంటికి నచ్చినది కనపడితే అది తనదైపోవాలని కోరుకుంటే హిరణ్యాక్ష శబ్దం. ఎక్కడ ఏది కనపడనివ్వండి, అది ఆయనకి నచ్చిందనుకోండి, ఆయన దాన్ని బలవంతంగా తీసుకొచ్చి తనదిగా చేసుకుంటాడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? తెచ్చి దాచుకోవడంతో ఆగడు, తనదిగా అనుభవిస్తాడు. తాను అనుభవించాలి, తనదైపోవాలి, దాని వలన సుఖమును తాను పొందాలి. ఇవి రెండు రాక్షస లక్షణాలు. వీటి రెండిటికి దూరంగా జీవితంలో ఉండడం అలవాటు కాకపోతే చాలా ప్రమాదమునకు వెడతావు. ఈశ్వరుడి యొక్క కోపమునకు కారణమేది అంటే ఇదే. రాక్షసులు అన్న మాటకు అర్థం వాళ్ళు ఏదో 4 కొమ్ములు ఉంటాయి, లేకపోతే ఏదో ఒళ్ళంతా నెత్తురు పూసుకుంటారు అలా అనుకోకూడదు. గుణముల చేత రాక్షసులు అవుతారు. ఈ 2 గుణములు ప్రధానమైనటువంటి రాక్షస గుణములు. లోకంలో ఎక్కడైనా ఏదైనా చాలా తేజోవంతమైనటువంటి విశేషం కనపడితే అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఆయన యందు ఆ భగవద్ విభూతి అలా ప్రకాశిస్తోంది. అంత విభూతి ప్రకాశించడానికి ఎంత పుణ్యం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారు. ఏ జన్మకైనా ఈశ్వర నేను కూడా ఆయనలా తయారు కావాలి, అలా నన్ను అనుగ్రహించు అని నేను నమస్కరించాను అనుకోండి, నా యందు భగవద్విభూతి ఉన్నది అంటారు. కాదని ఆయన అంతవాడా అన్న భావన నాకు వచ్చిందనుకోండి, వెంటనే ఆయన ఎందు లేని దోషాన్ని కూడా ఏది ఆపాదిద్దామా అని వెతుకులాట ప్రారంభమవుతుంది. అది రాక్షసత్వం. అందుకే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కూడా భగవంతుని యందు దేశబుద్ధి కలిగినటువంటి వారు. హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించాడు. హిరణ్యాక్షుడు మరణించినప్పుడు మరదలు తల్లిగారైనటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క సంతానం వీళ్ళందరూ ఏడుస్తున్నారు. సహజం, ఏడవరు మరి. భర్తగారు మరణించినప్పుడు భార్య ఏడవదా? తండ్రి మరణించినప్పుడు బిడ్డలు ఏడవరా? బిడ్డ మరణించినప్పుడు తల్లి ఏడవదా? కాబట్టి దితి ఏడుస్తోంది, హిరణ్యాక్షుని భార్య ఏడుస్తోంది, హిరణ్యాక్షుని బిడ్డలు ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. తమ్ముని యొక్క పార్థివ శరీరం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మొట్టమొదట తల్లిని ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన అన్నాడు, నీరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్పోయడి త్రోవపోయను భవత్సురుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి. ఇది నిజంగా ఒక నారదుడు, ఒక ధర్మరాజు గారు, ఒక భీష్ముడు చెప్పవలసిన పద్యం. అంత గొప్ప వేదాంతం చెప్పాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు మొదటి ప్రశ్న. కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తున్నావా? నీరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచు. ఏమిటమ్మా సంసారం? ఏమిటి కొడుకులు? ఏమిటి భార్య? ఏమిటి భర్త? కాతే కాంత కస్తే పుత్ర సంసారూ యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతీయతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. అలా అన్నాడు. మంచి వేసవి కాలంలో చలివేంద్రం పెడతారు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన చలివేంద్రంలోకి వచ్చి తలపాగా విప్పి అక్కడ పెట్టి చల్లటి నీళ్లు తాగుతాడు. 1-2 నిమిషాలు సేద తీరడానికి కూర్చుంటాడు. ఇంకొక ఆయన తూర్పు నుంచి పశ్చిమానికి ఎడుతున్నాడు. ఆయన కూడా వచ్చి తలపాగా విప్పి దులిపి అక్కడ పెట్టి కాసిని మంచినీళ్లు తాగి కూర్చుంటాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఈయన నేను ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశానికి ఎడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అటువైపు నుంచి ఇటువైపుకి వస్తున్నాను. అలాగా అని ఏదో 2 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత ఎవరి ప్రయాణం మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరూ మంచినీళ్లు తాగడానికి అక్కడ వచ్చారు. ఇద్దరూ 1-2 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏదో ఒకరి మీద ఒకరికి సలభిప్రాయము కలిగి ఉండవచ్చుగాక. అంత మాత్రం చేత ఆయనతో ఈయన, ఈయనతో ఆయన ఉండిపోతారా ఏమి? అలా ఏం ఉండిపోరు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే అమ్మా, ఈ సంసారం అనేటటువంటిది కూడా అంతే. ఒక తల్లి తండ్రి కడుపున బిడ్డగా పుట్టాం. కొంతకాలమైన తరువాత ఒక భార్యని స్వీకరించాడు. బిడ్డలు పుట్టారు. కాలప్రవాహంలో ముందు భార్యో తను తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. తర్వాత పెద్దవాడు కాబట్టి అన్నగారు వెళ్ళిపోతాడు. తర్వాత భార్యాభర్తల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోతారు. అమ్మా, నీ బిడ్డడు అల్పాయుర్దాయంతో వెళ్ళిపోయాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆయనే సామాన్యుడా? భవత్సూనుండు, నీ కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా? మహాశూరుండా అతడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడమ్మా.
అది ఎవరికైనా సాధ్యమా అంతసేపు విష్ణువుతో యుద్ధం చేసి మరణించడం? శూరుల్పోయడి త్రోవపోయును భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమనకు దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు చచ్చిపోయాడని ఏడుస్తాయేటమ్మా? అందరిలా చనిపోలేదు నా కొడుకు, మహాశూరుడు విష్ణువు చేత ఓడింపబడి మరణించాడు. ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషించు. కాలప్రవాహంలో కోట్ల మంది దీపపు పురుగులు విడిపోయినట్టుగా నీ కొడుకు వెళ్ళలేదు. దానికి సంతోషించాలిటువంటి వీరుణ్ణి కన్నానని. శోకిస్తావేమమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఇంకొక మాట అన్నాడు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచనుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు. ఇదెక్కడి చోద్యము చావుని కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టెనచ్చటికి పొవ్వుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప వేదాంతం మాట్లాడాడు. ఇదో అలవాటైపోయిందమ్మా లోకంలో. చనిపోయిన వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని ఇంకా బ్రతికున్నవాడు ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్నాడు కదా, చనిపోయినవాడు చేతకాక చనిపోయాడా, వీడు ఉండిపోతాడా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. వీడు వెళ్ళిపోవలసిన వాడేగా. ఒకనాడు వీడు వెళ్ళిపోయిన వాడి వెంట వెళ్ళిపోవలసిందేగా. ఎచ్చట పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలిగా, అంతే తప్ప శాశ్వతంగా ఎలా ఉండిపోతావు? అది సహజమమ్మా ఈ లోకంలో. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. అది ప్రక్రియ. దాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరు నడిపిస్తుంటారు ఇవన్నీ? ఎవడు గత జన్మ కర్మలని జ్ఞాపకం పెట్టుకుని జీవులకు శరీరములు ఇచ్చి సృజిస్తాడు? ఎవడు నిలబెడతాడు? ఎవరు పడగొడతాడు? వాడు కళ్ళ ముందు ఎందుకు కనపడడు అంటావా? అమ్మ వాడు ఒకడు ఉన్నాడమ్మా, వాడు లేడని నువ్వు అనుకోకు. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలారతుడై. వాడేం కష్టపడ్డమ్మా, హేలగా అవలీలగా వాడు ఈ లోకములనన్నిటినీ కూడా సృజిస్తాడు. ఈ లోకములనన్నిటినీ కొంతకాలం నిలబెడతాడు. ఆ తరువాత ఆయనకి ఇచ్చగలిగిన నాడు ఈ లోకములనన్నిటినీ పడగొడతాడు. అది చాలా హేళగా చేస్తాడమ్మా. అటువంటి వాడు నీ కొడుకుగా ఒక జీవుణ్ణి సృజించాడు, కొంతకాలం నిలబెట్టాడు, తర్వాత పడగొట్టాడు. అటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడికి తెలుసు ఎందుకు పుట్టించాడో, ఎందుకు నిలబెట్టాడో, ఎందుకు పడగొట్టాడో. కాబట్టి అమ్మా, ఈ లోకాలన్నీ వాడి అధీనమై నడుస్తూ ఉంటాయి. ఇలా శోకించకూడదు అని మంచి మాటలు చెప్పాడు. ఇప్పుడు మీరొక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. హిరణ్యకశిపునికి వేదాంతం తెలియదని కానీ, భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడన్న మాట హిరణ్యకశిపునికి తెలియదని కానీ, భగవంతుణ్ణి ధిక్కరించి బ్రతకగలిగిన వాడు ఉంటాడని అతను అనుకుంటున్నాడని కానీ మీరు సిద్ధాంతీకరించగలరా? ఆయన వేదాంత తత్వాన్నంతటినీ చెప్పాడు, చావు పుట్టుకలు చెప్పాడు. అసలు ఈ లోకాలని సృజించి నిర్వహించి లయం చేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఇన్ని చెప్పాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈయన యొక్క ప్రసంగం చేత ఊరలిల్లినటువంటి హిరణ్యాక్షుని యొక్క భార్య, తల్లి, బిడ్డలు సంతోషాన్ని పొంది, అంటే నా ఉద్దేశ్యం మనసు ఊరడిల్లి హిరణ్యాక్షునకు జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించారు. హిరణ్యకశిపుడు తిరిగి సభాభవనంలోకి వచ్చాడు. మంత్రుల్ని, సామంతుల్ని, దండనాథుల్ని, సేనాధిపతుల్ని అందరినీ పిలిచాడు. నేను ఇప్పుడే మందర పర్వత చర్యలలో తపస్సు చేయడానికి వెడుతున్నాను. ఈ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే కృతాపరాధి, ఈ దైత్యకులానికంతటికీ కూడా అంతకుడు. నిష్కారణంగా మన జోలికి వస్తూ ఉంటాడు. ఆ విష్ణువుని సంహరించడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి నేను తపస్సు చేస్తానన్నాడు. తపస్సు ఇందులో ప్రతిపాదింపబడింది, వేదంలో ప్రతిపాదింపబడింది. తపస్సు చేత ప్రీతి పొంది వరములను ఇవ్వవలసిన వాడెవరు? భగవంతుడు. మరి భగవంతుని వరముల వలన తాను తపస్సు పొందితే తనని పడగొట్టడం భగవంతునికి చేత కాదా? అంత అమాయకుడు ఆయన, సర్వజ్ఞుడు కాడా? అంటే దీన్ని మెట్ట వేదాంతం అంటారు. తేలిక మాటలో నేను అనాలి అంటే, నోటితో చెప్పడానికి పనికొచ్చి ఆచరణాత్మకం కాలేదనుకోండి, అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు, అది గుణములుగా ప్రకాశించలేదు. తాను ఏది చదువుకున్నాడో, తాను ఏది నేర్చుకున్నాడో, తాను ఏది చెప్పాడో అది తాను పాటించడు. అందుకే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇతరులకు చెప్పడానికి పనికి రాకూడదు వేదాంతం. తాను అనుష్ఠించగలగాలి. కొంతలో కొంతైనా కనీసం తాను చెప్పే దాంట్లో ఆవగింజంతైనా తాను అనుష్ఠించని నాడు,
కేవలము ఇతరులకు చెప్పడానికి మాత్రమే వేదాంతం పనికొస్తే దాన్ని మెట్ట వేదాంతము అంటారు. అంటే దాని అర్థం అది తనని ఉద్ధరించడానికి పనికిరాదు. ఏదో 4 పద్యాలు వచ్చు, 4 శ్లోకాలు వచ్చు, 4 విషయాల గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఇతరులకు సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వెడుతూ ఉంటాడు. అది హిరణ్యకశిపునికి ఎంతవరకు పనికొచ్చింది? ఆయనని కీర్తివంతుణ్ణి కానివ్వలేదు. ఆ గుణాన్ని అలవాటు చేసుకోకు. వేదాంతం ఇతరులకు చెప్పడానికి అలవాటు చేసుకోకు. వేదాంతం అనేటటువంటిది, భక్తి అనేటటువంటిది మొట్టమొదట నీ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. మీరు ఒక లలిత కళని చూశారనుకోండి, ఇప్పటిదాకా మీరు మంచి మంచి పాటలు విన్నారు, చాలా బాగా పాడారు అని అభినందించారనుకోండి, చాలు. ఇంటికి వెళ్ళి ఇవాళ చాలా బాగా పాడారు అన్నారనుకోండి, సంతోషం, చాలు. మీరు కూడా పాడాలని ప్రయత్నం చేసి సాధన చేశారనుకోండి, దోషం లేదు. కానీ ఇప్పటికిప్పుడు అంత సాధన చేసిన ఆ పిల్లలు ఎలా పాడారో అలా ఇంటికెళ్ళి మనం కూడా పాడదాం అనుకున్నాం అనుకోండి, అది సాధ్యం కాదు. అది అభినందించడం తప్పు కాదు. కానీ వేదాంత సంబంధమైనటువంటి విషయాన్ని గురువుగారు శిష్యుణ్ణి కూర్చోపెట్టుకుని చెప్పినప్పుడు అది గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు అని అభినందించడానికి పనికి రాకూడదు. వేదాంతం అభినందించడానికి పనికొచ్చే వస్తువు కాదు. మీరు చాలా బాగా మాట్లాడారండి అని అనడానికి కాదు. అందులో ఏ ఒక్క విషయాన్నైనా పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి, మన జీవితంలో ఉన్నటువంటి లోపాల్ని దిద్దుకోవడానికి వేదాంతాన్ని శ్రవణం చేయడం అనేది పనికి రావాలి. అందుకే హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రబోధం ఏదున్నదో అది మెట్ట వేదాంతంగా మిగిలిపోయింది. వెళ్ళాడు మందర పర్వత చిరియలలో కూర్చుని గొప్ప తపస్సు చేశాడు. అదేం సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైనటువంటి తపస్సు. ఎందుకని అంటే కాలి చివరి భాగం మీద నిలబడ్డాడు. పంచాగ్నిహోత్రములు అంటారంటే 4 వైపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంకే కన్నులు పెట్టి చూస్తూ నిలబడతారు. అది మనోలయం అయిపోతే చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంకా శరీరం కదలదు. శంకరాచార్యుల వారు యోగతారావళి స్తోత్రంలో చెప్తారు, మొట్టమొదట ఎవరు నమ్ముతారంటే సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడిని తీగలు నమ్ముతాయి. ఒక పుల్ల ముక్క ఉందనుకోండి, దాన్ని అల్లుకుంటుంది చిక్కుడు తీగ. నేను దాని పక్కనే చేయి పెట్టి 2 రోజులు కూర్చుని నా నోట్లో అన్నం పెట్టి నేను ఇక్కడే కూర్చుంటానని నా భార్య అన్నం పెడుతుంటే కదలకుండా కూర్చున్నాను అనుకోండి, చిక్కుడు తీగ నన్ను అల్లుకుంటుందని. అది నన్ను అల్లుకోదు, నా పక్క నుంచి వెళ్ళి ఒక చిన్న బెడ్డ ముక్కను అల్లుకుంటుంది. దానికి తెలుసు బెడ్డ ముక్క కదలదని, దానికి తెలుసు నేను కదిలిపోతానని. మొట్టమొదట తీగలు అల్లుకున్నాయి, పొదలు పెరిగాయి, పక్షులు గూళ్ళు పెట్టాయి. ఈ మాటలు చెప్తూ ఉంటారు తపస్సులో. దాని అర్థం ఏమిటంటే ఆయన నిశ్చలత్వాన్ని పొందాడు. ఇక శరీరమునందు కదలికలు లేవు. కదలికలు లేకుండా అలాగే ఉండిపోయి లోపల పరమాత్మని భావన చేస్తూ నిలబడిపోతాడు. అది గొప్ప తపస్సు. దాని యందు ఇక వైక్లభ్యములు ఏర్పడవు. అప్పుడు చాలా ఉగ్రమైన తపస్సు చేశాడు అంటారు. ఆ తపస్సు చూసి దేవతలందరూ కూడా భయపడ్డారు. ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఈయన కోరిక తీర్చకపోతే ఏ ప్రమాదం వస్తుందో. మనకి ధర్మం ఉన్నట్టే భగవంతుడికి కూడా ధర్మం ఉంటుంది. వాడు ఎంత లోకానికి ఉపద్రవాలు తేగలిగిన వాడైనా అంత తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమై ఆయన వరములు ఆయనకి ఇవ్వాలి. అందుకే బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాగానే హిరణ్యకశిపునికి స్పృహ వచ్చింది. ఒక్కసారి చూసి స్తోత్రం చేస్తే భాగవతంలో ఆశ్చర్యకరమైన ఘట్టం ఏమిటంటే హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయాడు. అసలు నీ సప్తధాతువుల్లో ఎముకలు వినా మిగిలిన శరీరం ఏది అని అడిగాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పదార్థములు ఉంటాయి శరీరంలో. ఎముకలు వినా మిగిలినటువంటి రక్తమాంసములను క్రిమికీటకాదులు నాకి తినేసి. అంటే అంత ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సులో ఉన్నాడు కాబట్టి ప్రాణశక్తి మాత్రం అలాగే నిలబడి ఉంది. బ్రహ్మగారు అన్నారు, ఇంత ఉగ్రమైన తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. హిరణ్యకశిపునికి ఒక విషయం తెలుసు, నాకు మృత్యు ఉండకూడదని అడగాలని ఆయన కోరిక. అలా అడిగాడు అనుకోండి, వెంటనే బ్రహ్మగారు ఒక మాట చెప్తాడు, ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ శరీరంతో ఇక్కడ తిరిగారో ఆ శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరంతో జీవుడు వెళ్ళడం సాధ్యం కాని లోకమేదో ఆ లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు జీవుడు. ఇది మర్త్యలోకం కదా, నీకు ఎలా శాశ్వతత్వం ఇస్తాను, సాధ్యం కాదు అని బ్రహ్మగారు అంటాడని
ఆయన కన్నా తెలివైన రీతిలో మాట్లాడి ఆయనని బుట్టలో పెట్టాలనుకున్నాడు. అనుకుని ఆయనని స్తోత్రం చేసి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. హే బ్రహ్మగారు, మీరు కానీ నిజంగా నా తపస్సు చేత సంతోషించిన వారైతే నాకు కొన్ని వరాలను ఇవ్వండి. గాలి చేత నేను మరణించకూడదు, పృథివీ యందు మరణించకూడదు, అగ్ని యందు మరణించకూడదు, నీటి యందు మరణించకూడదు, ఆకాశమునందు మరణించకూడదు. సమస్త ప్రాణులు దేని చేత పోతాయి? తీసిన ఊపిరి వదిలిపెట్టకపోతే మృత్యువు, వదిలిన ఊపిరి తీయకపోతే మృత్యువు. మృత్యువంత సన్నిహితంగా ఏది ఉండదు, ముక్కు చివరే ఉంటుంది అది. కాబట్టి నేను గాలి చేత మరణించకూడదు, అగ్ని చేత, వాయువు చేత, భూమి చేత, నీటి చేత, ఆకాశమునందు మరణించకూడదు. అన్నిటినీ మించి విశేషం ఏమిటంటే అస్త్రము చేత కానీ శస్త్రము చేత కానీ మరణించకూడదు. శస్త్రం అంటే మంత్రశక్తి ఉండదు. ఓ కత్తి, ఓ శూలం, ఇటువంటి వాటిని శస్త్రములు అంటారు. అస్త్రం అంటే దానికి బాణమో ధనస్సో అక్కర్లేదు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు కేవలం ఒక దర్భగడ్డిని పైకి తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకాసురుడి మీద విడిచిపెట్టాడు. అది మంత్రశక్తి. అస్త్రము అంటారు. అస్త్రము చేత మరణించకూడదు, శస్త్రము చేత మరణించకూడదు, పన్నగముల చేత మరణించకూడదు, రాక్షసుల చేత మరణించకూడదు, మృగముల చేత మరణించకూడదు, దేవతల చేత మరణించకూడదు. మరి దేని చేత మరణిస్తావు అంటే అసలు నన్ను చంపగలిగినది లోకంలో ఉండకూడదు అని అడిగితే కుదరదంటాడని ఇలా అడిగాడు. కాబట్టి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభవ భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. బ్రహ్మగారు 4 ముఖాలతో నవ్వాడు ఒకసారి. ఇటువంటి వరాలు ఎవరు అడగలేదో ఇంతకుముందు. చాలా గొప్ప వరం అడుగుతున్నావు. అయినా కశ్యపపుత్ర, నీ మీద చాలా ప్రేమ పొందాను. ఇంత గొప్ప తపస్సు కూడా ఇతపూర్వం ఎవరూ చెయ్యలేదు. కాబట్టి చటుక్కున కుదరదని ఎలా అనగలను? అభీష్ట సిద్ధిరస్తు, నీ కోరిక తీరుతుంది. కానీ నాయన, నేను ఈ మాట అనగానే నీ శక్తి మారిపోయింది. ఇది లోకోపకారానికి ఉపయోగించు సుమా, చాలా భద్రము సుమా. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం పురాణం చదివేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అని ఆ ఘట్టాన్ని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇచ్చిన తరువాత హెచ్చరిక చెప్తారు బ్రహ్మగారు. దాని అర్థం ఏమిటో తెలుసా? నీకు ఉపన్యసించగలిగిన శక్తిని ఇచ్చాను, దాన్ని దుర్వినియోగం చెయ్యకు సుమా, ఉపసంహరించగలను. నీకు ఒక గొప్ప వాద్యాన్ని మ్రోగించగలిగిన శక్తిని ఇచ్చాను, దుర్వినియోగం చేయకు సుమా, ఉపసంహారం చెయ్యగలను. గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాను, అహంకరించి సమాజాన్ని పాడు చేయడానికి ఉపయోగించకు సుమా, నేను దాన్ని ఉపసంహారం చేసేయగలను. దీన్ని లోకము యొక్క కళ్యాణము కొరకు ఉపయోగించు, సంతోషించి నేను ఇంకా ఇంకా నీ శక్తిని పెంచుతాను. అంటే భగవంతుడు ఇచ్చిన ఏ విభూతి కానివ్వండి, ఆ విభూతిని సమాజ ప్రయోజనము కొరకు ఎవరు వెచ్చిస్తారో వారికి ఈ జన్మ యందు కాదు, ఉత్తరోత్తర జన్మల యందు కూడా ద్విగుణీకృతంగా విభూతిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ ఏ విభూతిని మీకు ఈశ్వరుడు అనుగ్రహించాడో దాన్ని దుర్వినియోగం చేయడం అన్న మాటకు అర్థం, దాని వలన లోకాన్ని పాడు చెయ్యడం మొదలు పెడితే దాన్ని ఉపసంహారం చెయ్యడం భగవంతుడికి కష్టంతో కూడుకున్న విషయం కాదు. కానీ హిరణ్యకశిపుడు నాకు శక్తి కలిగిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప తాను దాని వలన ఏది చెయ్యకూడదని బ్రహ్మగారు చెప్పాడో దాన్ని విస్మరించాడు. విస్మరించగానే ఏమవుతుంది? నేను చాలా కాలం ఉండాలని ఎందుకు కోరిక అంటే శరీరంతో ఉంటే భోగాలు అనుభవించవచ్చు కనుక. భోగాలకి చిట్ట చివరి హద్దేది స్వర్గలోకం. అందుకని వెంటనే స్వర్గలోకం మీద దండయాత్ర చేశాడు, దేవేంద్రుడిని పదవీచ్యుతుడిని చేశాడు, స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించాడు, అనేక భోగాల్ని అనుభవిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమిటంటే ఆయనకి కలిగిన కుమారులలో, ఆయనకి ఇంకా కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ప్రహ్లాదుడు. అసలు ఆ పేర్లలో ఉంది చమత్కారం అంతా. ఆయన హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే మీతో మనవి చేసి ఉన్నాను, ఎక్కడ ఎవరికి సంబంధించిన గొప్ప వస్తువైనా తెచ్చి తనదిగా తాను అనుభవిస్తాడు. వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు, ఆయన కన్ను పడితే అది తనదైపోవాలి, తాను అనుభవించాలి. ప్రహ్లాదుడు అంటే
తాను అనుభవించి సంతోషం పొందడం కాదు, తన దగ్గర ఏది ఉన్నదో దాన్ని ఇతరులకు కూడా పెట్టి వాళ్ళు కూడా ఆహ్లాదమును పొందితే వాళ్ళ సంతోషమును చూసి తాను సంతోషిస్తాడు తప్ప ఇది నాకొక్కడికే చెందాలన్న కోరిక ఉన్నవాడి కాదు. 10 మందికి ఇచ్చి వాళ్ళ సంతోషపడితే వాళ్ళ సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందేవాడు. ఈ రెండిటికి ఎలా కుదురుతుంది? ఒకడు తానే అనుభవించాలి, ఇంకొకడు 10 మందికి పెట్టి వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించాలి. ఒకడు తానే తినాలి, ఇంకొకడు 10 మందికి పెట్టి వాళ్ళు బ్రేవుమని గ్రహించి సంతోషపడి వెళ్ళిపోతుంటే ఉత్తరీయం తీసి కళ్ళొత్తుకోవాలి. వీళ్ళిద్దరికి ఎలా పడుతుంది? కాబట్టి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఎందుకు పడుతుంది? పడదు. కొడుకు పుట్టాడు కానీ రాక్షస భోగములు ఏవి అనుభవించాడు. ఎప్పుడు విష్ణువునందు ధ్యానం చేస్తూ ఉంటాడు, అన్నిటి యందు భగవంతుణ్ణి దర్శనం చేస్తాడు. అది ప్రహ్లాదుని యొక్క గొప్పతనం. ప్రహ్లాదుని యొక్క పూజ, ప్రహ్లాదుని యొక్క భక్తి పూజా మందిరమునకు పరిమితమైనది కాదు. నేను ఈ మాట అన్నప్పుడు మీరు కొంచెం దాన్ని విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. నేను కేవలం మా ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసినంతసేపు సాత్వికంగా ప్రవర్తించి బయటికి వచ్చిన తర్వాత మిగిలిన 23 గంటల 30 నిమిషాల సేపు రాక్షస గుణాలతో ప్రవర్తించి మళ్ళీ రేపు ఉదయం ఓ పంచ కట్టుకుని విభూతి పెట్టుకుని బొట్టెట్టుకుని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన అమాయకుడా? ఇక్కడికి వచ్చి పూజ చేసి మిగిలిన సమయాల్లో నువ్వేం చేస్తుంటావో నాకు తెలియదా అని అడగడా? పరాశర భట్టర్లు అంటారు, ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం వింధ్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమం మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. వీరాసనం వేసుకుని ఒక కాలు ఇలా ఉంచి పెట్టుకున్నటువంటి పరమాత్మ నేను వెళ్ళి పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అయ్యో నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నాడు రా, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడన్న సంతోషంతో 2 పాదములు విడిచిపెట్టి నాకు కనపడేటట్టుగా పెడితే కదూ నేను పాద్యం ఇవ్వడం. దుర్మార్గుడా అని 2 కాళ్ళు ఇలా వెనక్కి తీస్తే ఎక్కడ వేయను పాద్యం. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయన ఇలా చూపించి పోతల కంటే నేను ఏమని అర్ఘ్యం ఇస్తాను? ఆయన అనడా నేను మిగిలిన సమయం ఎలా గడుపుతున్నానో ఆయనకి తెలియదా? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ పని చేస్తున్నా ఆయన్ని చూడగలగడం. సౌందర్యలహరిలో శంకరులు చెప్పినట్టు జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవచన జాహుతి విధి ప్రణామ సందేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడుతుంటే ఈ మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపేటికని కంఠంలో పెట్టి 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి వినా ఇంకొకరికి స్వరపేటిక పెట్టకుండా నాకు స్వరపేటిక నుంచి భాగవతాంతర్గతమైనటువంటి నరసింహోపాఖ్యానం జ్ఞాపకం ఉండేటట్టు చేసి మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర ఉన్న వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రము నుండి నిర్గమించడానికి ప్రయత్నిస్తే దాన్ని వెనక్కి తోసేసి నోట్లోకి వచ్చిన తరువాత నాలుక వేగంగా కదిలినప్పుడు ఆ వాయువుని నొక్కినప్పుడు సొట్టలబడి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోటిలోంచి బయటికి వస్తే అవి శబ్దమై మీ చెవుల గుండా మీలోకి ప్రవేశిస్తే నాలోని భావము మీలోని భావమై ఒక్కటిగా సభ నిలబడగలిగేటట్టుగా ఉన్నటువంటి ఆ శబ్ద బ్రహ్మమయమైనటువంటి పరబ్రహ్మమునకు నమస్కరించుచున్నాను. అమ్మా నా చేత పలికించిన ఈ మాటలు ఏమున్నాయో లోకమునకు హితకరములై ఉండుగాక, లోకమునకు హితకరములు కాని మాటలు నా నోట్లంట రాకుండుగాక అని అనుకుంటే అది పూజ. అంతేగాని రేపు పొద్దున్నెళ్ళి పూజ గదిలో పూజ చేసేస్తే చాలు నేను ఉత్తప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదంటే ఎలా కుదురుతుంది? అది ప్రహ్లాదుడి గొప్పతనం. అది పసితనంలో వచ్చింది ఆయనకి. ఆయన ఏమిటి పూజ చేస్తాడు భగవంతుడికి అంటే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు దైవతములంచు గురువుల తలచువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు లీలనందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. బహుశా ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ పద్యం రాని తెలుగువారు ఉండరు. ఎందుచేత అంటే అసలు పోతన గారు సృష్టించినటువంటి పరమాద్భుతమైనటువంటి పద్యాలలో ఈ పద్యం ఒకటి. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఆయన
ఏదైనా వేరు ప్రాణిని చూసినప్పుడు నేను నువ్వు అన్న మాట రానివ్వడు. ఇలా చూపిస్తే నేను నాకు ఆకలిస్తోంది, అవతల వారు ఆకలిగా ఉంటే ఆయనకు ఆకలిస్తోంది, ఆయన అన్నం తినకపోతే అది ఆయన బాధ, నీ తినేశానుగా నా బాధ తీరిపోయింది. కాబట్టి అవతల వాడు తిన్నాడా తినలేదా నాకు అనవసరం, నీ తినేస్తా. అది నేను నువ్వు మధ్య వచ్చిన మహాసముద్రం. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు. కానీ ఆ నువ్వు ఆయన చెప్పవలసి వస్తే నేను అంటాడు. నేను అన్నప్పుడు ఎవరైనా ఇలా చూపిస్తారు. ఇలా చూపించినప్పుడు అసలు ఆ నేనెవరు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. పరమాత్మయే అందరి యందు ఉన్నాడు. అయినప్పుడు ఇందులోని బాధ అందులోని బాధ. నేను తినకపోతే ఏ బాధో, తినకపోతే ఆ ప్రాణికి అదే బాధ అని పరబ్రహ్మమును అంతటా చూస్తూ ఉంటాడు. నా కష్టం వాళ్ళ కష్టం. ఇలా అంటే నేను బాధపడతానా? అలా అయితే నేను వాళ్ళ నా మాట అనను. ఇది దొరకకపోతే నేను బాధపడతానా? అయితే నేను వాళ్ళకి అది పెట్టకుండా తినను. ఇది దొరకకపోతే నాకు దాహం వేస్తుందా? అయితే వాళ్ళకి దాహం వేస్తోందేమో అడిగి కసిని నీళ్ళు ఇస్తాను. ఇది సమహితత్వంబున వరగువాడు. అన్ని భూతముల యందు పరమాత్మను దర్శనం చేస్తూ ఉంటాడు. అంటే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూస్తాడు అంతే తప్ప పూజామందిరమునందు మాత్రమే పరమేశ్వరుడు ఉన్నాడు అనడం. అందుకే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు అంటే వయసులో పెద్దలై ఉండొచ్చు, జ్ఞానము కలిగిన వారై ఉండొచ్చు. అటువంటి వారు కనపడితే ఇలా అనట్ట, భృత్యునికై వడి. సేవకుడు ఉంటాడే, జీతం పుచ్చుకొని సేవ చేసేవాడు. యజమాని కనపడగానే ఆయన పెట్టిన అన్నం ఈ సప్తధాతువు, ఆయన పెట్టిన అన్నం నా కుటుంబం యొక్క సంతోషం అని దైవాన్ని చూసినట్టుగా ఇలా వంగుతాడే. అందుకే పరమ పూజనీయమైనటువంటివి. దాని వలన నేను బ్రతుకుచున్నాను అన్న భావన మీకుందనుకోండి, మనసులో ఆవిష్కృతం అవ్వాలి. అది ధర్మము, అది పూజ. ఇక్కడ నరసింహస్వామి వారు ఉన్నారు, అది విగ్రహం కాదు అని నేను నమ్మాను అనుకోండి. నేను వచ్చేటప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా రావాలి, వెనక నుంచి ఆయన్ని చుట్టి తిరిగి రావాలి. ఆయన నా కుడివైపుకు ఉండాలి. అంతేకాని నేను ఇలా వచ్చాను అనుకోండి, అప్పుడు అది విగ్రహం, నాకు అది నరసింహస్వామి కాదు. ఆయన నా ఎడమ వైపుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను ఆయన పట్ల మర్యాద భావన చూడలేదు, అది విగ్రహం కాదు, నరసింహుడు కూర్చుని నన్ను అనుగ్రహిస్తున్నాడు, వింటున్నాడు అన్న భావన నాకు కలగలేదని గుర్తు. నేను క్షమింపబడతాను కాక, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట చెప్పట్లా. అంటే ధర్మము ఎలా కర్మగా మారుతుందో చెప్తున్నాను. అందుకే భృత్యునికైవడి అన్న మాట పోతన గారు వేయడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, మనసు నుంచి గుణము ఉప్పొంగితే చేష్టితముగా మారుతుంది. సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే వేదార్థ సంపన్నాః సర్వే సమృతా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రాముడి గురించి చెప్తూ రామాయణంలో. అది గుణముగా మారాలి. నువ్వు అనుభవించినది నిజమైతే నువ్వు చేసిన చేష్టితమునందు కనపడాలి. నువ్వు నిజంగా అలా అనుభవించకపోతే నీ చేష్టితమునందరి ప్రకటనము కాదు. కాబట్టి ఎప్పుడైనా పెద్దవాళ్ళు కనపడితే పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. చాలా చిన్నవాడు కదండి. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే, అమ్మవారు నేను రోజు కామాక్షి పరదేవతని మనసులో స్మరించి నమస్కరించే అలవాటు ఉందనుకోండి. ఎక్కడో కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంది, నేను 6 నెలలకోసారి వెళ్ళినప్పుడు దర్శనం చేసి వస్తుంటాను అనుకుంటే నేను ఎదగలేదు. ఒరే కోటేశ్వరరావు, ఇవాళ చాలా గొప్ప రోజు కదరా, వైశాఖ మాసం కదా, శుక్లపక్షం చతుర్దశి, మహానుభావుడు నృసింహ జయంతి, మాస శివరాత్రి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే ఇంత గొప్ప రోజు స్వయంభూ దేవాలయంలో కూర్చుని మాట్లాడుతున్నావు. నేను ఇవాళ నీకు సహస్ర శీర్షవదన అనేక ముఖాలతో వచ్చి నీ ఎదురుగుండా కూర్చుని నువ్వు చెప్పినవి వింటాను. కావ్యాలాప వినోదిని, ఏమీ రాని నువ్వు చెప్తుంటే నేను కామాక్షిని వింటానని నా తల్లి ఇవాళ ఇన్ని ముఖాలతో వచ్చి నా ముందు కూర్చుంది అని నేను చూశాను అనుకోండి. అది మాతృభావన చేసి మరలువాడు. నేను ఒక్క మాట చెప్తాను, అంతకన్నా పవిత్రమైన సభలలో ఇంకొకలా మాట్లాడటం నాకు అలవాటు లేదు. పాల కింద అగ్నిహోత్రాన్ని పెడితే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు పోస్తే పాలు పాత్రలోకి కిందకి వెళ్ళిపోతాయి.
స్త్రీ భావన చేస్తే ఇంద్రియములు పొంగుతాయి, మనసు పొంగుతుంది. మాతృభావన చేస్తే పాలు చల్లారి లోపలికి వెళ్ళిపోతాయి, అంతే. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అంతేకాదు ఆయన గొప్పతనం అంతా అంటే ప్రతిపాదానికి అర్థం నేను ఎక్కడ చెప్తూ వెళ్ళగలను, అది చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆయన దైవతములంచు గురువుల తలచువాడు. ఇది చాలా చాలా గొప్ప గుణం, ప్రతి వ్యక్తి జీవితంలో అలవాటు చేసుకోవాలి. దైవం ఒకటి, గురువు ఒకటి కాదు. గురువు అంటే పరబ్రహ్మమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. నేను నమ్మిన పరమాత్మ కరచరణాదులతో భూమి మీద నడయాడితే అది గురువు. అందుకే లోకంలో నీకు ఎవరైనా చెప్తే సలహా, గురువు గారు చెప్తే శాసనం అంతే. గురువు గారు ఇది చెయ్యరా అన్నారనుకోండి, అది శాసనం, ఇంకా నా బుద్ధితో ఏమి సంబంధం లేదు. ఇంకా గురువు గారు చెప్పారు, చేసేయడమే, అంతే. ఆ భావన నీకు నిలబడితే, నీకు గురి నిలబడితే అది గురువు. నోటితో గురువు గారంటే గురువు కాదు, నీకు ఆ భావన ఉన్నదా? ఆ భావన నీకు ఎవరి యందు నిలబడినదో వారు నీకు గురువు అవుతారు. అప్పుడు ఆ గురువు పరబ్రహ్మస్వరూపం. అందుకే గురువు గారు అన్న మాట వినబడగానే పరమానందాన్ని పొందేస్తారు. గురువు కనపడితే మనసుకి గొప్ప ఊరట. గురు సన్నిధానంలో కూర్చోడం కోటి జన్మల తప ఫలం. పరబ్రహ్మము సమీపమునందు కూర్చోడం. అందుకే దైవతములంచు గురువుల తలచువాడు. గురువు గారు ఏదైనా చెప్తున్నారనుకోండి, ఒకవేళ గురువుగారు చెప్తున్నది దోషభూయిష్టం అని తెలుసు అనుకోండి, గురువుగారు అలా చెప్పకూడదు కదా, తప్పు కదా అని ప్రహ్లాదుడు అనడం. అది మాటలు కాదండి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ మాట అన్నారు, ఎంత గొప్పవాడంటే ప్రహ్లాదుడు, గురువుగారు వచ్చి కూర్చుని, మరి రాక్షస గురువు కదూ, చండా అమర్కులు, చెడ్డుడు అమర్కుడు ఇద్దరు కూడా శుక్రాచార్యులు వారి కొడుకులు, రాక్షస నీతి చెప్పమన్నాడు, రాక్షస నీతి చెప్తున్నారు. ఎప్పకిది వారు చెప్పిన అప్పకిది చెప్పు కాని తానిట్టిట్టని నిరూపించడు, తానన్ని నిరూపించిన నిరూఢ మనీషలని విచలన్నీయున్నంటారు. ఆయనకి తెలుసు గురువుగారు చెప్తున్నది రాక్షస నీతి, ఇది పాటించకూడదు, మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలని ప్రహ్లాదుడికి తెలుసు. అన్నీ తెలిసిన్నా కూడా ఇట్టని ఆక్షేపింపడు, తానిన్ని నిరూపించిన నిరూఢ మనీషలని. అవన్నీ మాయతో కూడుకున్న మాటలు, అలా అనుభవించకూడదు, అది రాక్షస నీతి అని తెలిసున్నా గురువుగారు మాట్లాడుతున్నారు కాబట్టి తాను మాట్లాడ్డాడు. అది ప్రహ్లాదుని యొక్క భక్తి అంటే. రాక్షస కులంలో పుట్టాడు, అయితేనే దైవతములంచు గురువుల తలచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకుంటున్నటువంటి పిల్లలకి అక్కర్లేనటువంటివన్నీ కూడా ఆయనకి చూడటం అలవాట్లేదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విభేదాలు చూడడం ప్రహ్లాదుడికి అలవాటు లేదు. అసలు ఆదర్శ విద్యార్థి ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఎందుచేత అంటే మహానుభావుడు ఆయన ఎప్పుడు ఏం చేసేవాడంటే, నా సోదరుడు, గురువు గారి దగ్గర పెరుగుతున్నాం, మాకు తండ్రి లాంటి వారు, గురుపత్ని పెట్టిన అన్నం తింటున్నాం కాబట్టి మేమందరం సోదరులం, అన్నదమ్ములలా చూసేవాడు మిగిలినటువంటి విద్యార్థుల్ని. ఎవరు? తాను చక్రవర్తి కుమారుడు అయ్యుండి. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు. ఎన్నడూ కూడా అబద్ధం ఆడడం అన్నది తెలియదు. అబద్ధం ఆడడం అన్న మాటకు అర్థం ఏంటండి? విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. ఏది చేస్తానని చెప్పావో పూనికతో అది చెయ్యడం, చెయ్యలేనన్నదాన్ని చేస్తానని చెప్పడం, చేస్తానన్నదాన్ని చెయ్యకుండా వదిలిపెట్టేయడం. ఈ రెండే ప్రధానమైన అబద్ధాలు. మిగిలిన వాటి సంగతి దేవుడిరు. ఇది నీ జీవితంలో అలవాటు చేసుకోకు. నువ్వు ఏది చెయ్యగలవో అది చెప్పు. ఇన్ని గంటలకు ఇది చేస్తానంటావా, అన్ని గంటలకు అది చేయడానికి కనీసం ప్రయత్నం చెయ్యి. నేను ఇది చెయ్యలేనంటావా, ఆ విషయాన్ని చెప్పి చెయ్యి తప్ప నేను చూస్తానులేండి, నేను చేస్తానులేండి అని చెప్పకు. అందుకే లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. కఠినంగా మాట్లాడడం ప్రహ్లాదుడికి రాదు, చాలా మృదువుగా మాట్లాడతాడు. కాబట్టి లలిత మర్యాదుడైన, అసలు ఆ మాట వేసిన పోతన గారికి ఇంకొకసారి సాష్టాంగ నమస్కారం. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. అంత గొప్పవాడయా ప్రహ్లాదుడు. ఎక్కడ చూస్తుంటాడు భగవంతుడిని ప్రహ్లాదుడు అంటే, ఇలా ఉంటే నరసింహస్వామి వారి విగ్రహం ఉండాలండి, అప్పుడే నాకు నరసింహస్వామి కనపడతాడండి అని అనడు.
ప్రహ్లాదుడికి ఎక్కడ కనపడతాడు దైవం అంటే, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. బహుశः ఇటువంటి పద్యరచన పోతన గారికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్ళు తాగుతుంటే ఆయనకి జ్ఞాపకం వస్తాడట భగవంతుడు, ఆనందపడిపోతాడట తలుచుకుని. అదేంటంటే మంచినీళ్ళు తాగుతుంటే భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడంటే ప్రహ్లాదుడికి, ఈశ్వర వీధిలో ఉన్న విషయాలన్నీ చక్కబెడుతున్నానా, ఎన్ని డబ్బులున్నాయో తెలుసా, ఎంత ఖర్చు అయిపోయిందో తెలుసా, రాత్రి అయిందని తెలుసా, పగలయిందని తెలుసా, కానీ లోపల నీళ్ళైపోయాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. ఈ లోపల నీళ్లు ధారకములు, పోషకములు, ప్రాణములు, అవి లేవనుకోండి శరీరం పడిపోతుంది. లోపల నీళ్ళు అయిపోతున్నాయని నాకు తెలుసా, నాకు తెలియదు. కానీ నన్ను తట్టి, ఒరే కోటేశ్వరరావు నీళ్ళు అయిపోతున్నాయిరా, నీళ్లు పోయి అని నీళ్లు అయిపోయే వరకు ఆగడం. ఇవాళ మనం కొత్తగా నడిపేటటువంటి వాహనాలలో ఇంధనం అయిపోతోందని చెప్పేటటువంటి శక్తి ప్రచోదనాన్ని ఒక సాధనంగా ఇమర్చాం. దాన్ని ఎప్పుడో సృష్టిలో ఇందులో పెట్టినవాడు పరమాత్మ. నీరైపోతోందిరా అని మొట్టమొదట హెచ్చరిక మొదలు పెడతాడు, ఓ గంట సేపు తట్టుకోవడానికి వీలుగా. ఆ తర్వాత నీరైపోతోందని దాహం రూపంలో చెప్పి నీరివ్వకపోతే అలా నీరిస్తాడు. కానీ ఆ నీటి వలన ప్రాణములు నిలబడాలంటే తొందరగా నీళ్లు లోపలికి వెళ్ళాలి. నీటికి లక్షణం నీరు పల్లమెరుగు నిజము దేవుడు ఎరుగు. అందుకే నీరు పల్లానికి వెళ్ళాలని ధర్మం పెట్టాడు, అగ్ని పైకి లేవాలని ధర్మం పెట్టాడు. ఇది నేను మారుస్తున్నాను అన్నాడు అనుకోండి, ఎప్పుడు ఇదేమిటి మనం కాలం మారిపోయిందని అంటాం. ఏడు కాలం మారిపోయింది, భూమి గుండ్రంగా తిరగట్లేదా, సూర్యుడు తూర్పున వేయించట్లేదా, పశ్చిమాన్ని అస్తమించట్లేదా, ఏం మారింది కాలం? నేను మారాను, సంధ్యావందనం చేయడానికి బద్ధకం, లేకపోతే ఏదో భగవద్ ఆరాధనకి బద్ధకం నాకు వచ్చిందేమో, కానీ కాలంలో మార్పు వచ్చిందన్న మాటని అంగీకరించడానికి దూరంగా ఉండే వాళ్ళల్లో నేను ఒకన్నవడం బహుశా ఈయన సంప్రదాయవాది అని విమర్శించడానికి ఓ కారణాల్లో ఒకటి అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కాబట్టి ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వర దాహం వేసినప్పుడు నీళ్ళు ఎవరిచ్చారు? నువ్వు కదా ఇచ్చావు. ఆ నీరు ఎక్కడో ఉండిపోతే మాకు ఎలా అందుతుంది? అది ప్రవహించే లక్షణం పెట్టావు కదా. కడుపు ఇక్కడ పెట్టావు, నోరు ఇక్కడ పెట్టావు. కాబట్టి ఇలా నీళ్లు పోసి గుటక వేయగానే చుట్టుక్కని కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, ప్రాణాలు నిలబడుతున్నాయి. తమాషా చూస్తాను, మీకు నేను అక్కర్లేదు కదా, మీ సంగతి నేను చెప్తానని చెప్పి ఈశ్వరుడు కడుపు ఇక్కడ నోరు ఇక్కడ పెడితే ఏమయ్యేది? ఇందులో పోస్తే ఎప్పటికెక్కుతాయి పైకి. ఎంత దయామయుడవయా నువ్వు. కాబట్టి ఎక్కడ చూస్తాడు పరమేశ్వరుణ్ణి అంటే, దాహం వేయడంలో విష్ణువు కనపడ్డాడు, దాహం వేసినప్పుడు దొరికిన నీళ్లలో విష్ణువు కనపడ్డాడు, తాగుతున్నప్పుడు విష్ణువు కనపడ్డాడు, నీరు పల్లానికి వెళ్ళడంలో విష్ణువు కనపడ్డాడు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ అన్నం తింటున్నాడు. ఈశ్వర ఏమి ఆశ్చర్యం, ఔషధీ శక్తి పెట్టావా బియ్యపు గింజల్లో. వచ్చిన బియ్యమన్నీ మేము తినేసి ఇన్ని ధాన్యపు గింజలు పట్టుకెళ్ళి మట్టిలో వేస్తే మళ్ళీ ఒక్కొక్క మొక్క వచ్చి ఒక్కొక్క కంకులో మళ్ళీ ఇంతంత ధాన్యం రావడమా? ధాన్యమునకు ఔషధీ శక్తిని ఉపసంహరిస్తున్నా, ఈసారి పండింది తినేయడమే, ఇక మళ్ళీ ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో వేస్తే మొక్కలు రావు అన్నాడు అనుకోండి, ఏమైపోతాయి జీవకోటి అంతా కూడా. కానీ పండిన ప్రతి గింజ ఎన్ని నెలలు నిలవ ఉండిపోయినా మట్టిలో పడి నీరు తగిలితే మళ్ళీ మొక్కొచ్చి ఒక కంకు పుట్టి అందులోంచి ఇంతంత ధాన్యం వచ్చేట్టు చేశావే. అది అగ్ని మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి తప్పం చేస్తే చిత్రం ఏమిటంటే, అన్ని బియ్యపు గింజలు ఒకసారే మెతుకులవుతున్నాయే. మెతుకులైన అన్నపు గింజలు నేను దంతముల మధ్య పెట్టి నవ్వులుతున్నప్పుడు రుచి చెప్పగలిగినటువంటి చిన్ని చిన్ని కణములతో కూడుకున్నటువంటి మెత్తని నాలుక ఆ ఆహార పదార్థాలని దంతముల మధ్యకి తోస్తున్నప్పుడు నాలుక వాటి మధ్య పడి నలిగిపోకుండా తోయగలిగినటువంటి గొప్ప మెలకువన నాలుకకి పెట్టావే. రుచి చెప్పగలిగినటువంటి ఆ కణములను, ఆ కణజాలమును నాలుకనందు నిక్షేపించవే. మళ్ళీ గబుక్కుని నాకు గుటక పడకపోతే కాసిన మంచినీళ్లు తాగితే గుటక పడేటట్టు చేశావే. ఎన్ని రకాల పదార్థాలు రుచి కోసం నేను తిన్నా చటుక్కున వాంతైతే నేనే తినను కదా. కానీ ఇవన్నీ కలిసి లోపల పడిపోతే నువ్వు మాత్రం లోపల కూర్చుని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. తెల్లవారేటప్పటికి పిప్పి ఎగిలిపోతే ఆ మిగిలిపోయిన పిప్పిని సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి బయటికి వెళ్ళేటట్టు చేస్తున్నావే. దాని ఎంత దుర్గంధమున్నా
చిన్న కన్నమున్న పెట్టులో నేను తీసుకెళ్లి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు పెడితే వాసన బయటికి వచ్చేస్తుంది. అటువంటిది 2 ముక్కులు, 2 కన్నులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, కొన్ని కోట్ల స్వేదరంధ్రములున్న శరీరంలోంచి దుర్వాసన రాకుండా మలిన పదార్థాన్ని తెల్లవారే వరకు అలాగే ఉంచి బయటికి వెళ్ళేటట్టు చేశావే ఈశ్వర, ఎక్కడ చూడనాయా నువ్వు నాకు కనపట్టల్లా? పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్. ఇంకా నేను ఈ పద్యం చెప్తే ఇక్కడే ఉండాలి, ఎక్కడవుతుంది? కాబట్టి ఎక్కడ కనబడ్డాడు ప్రహ్లాదుడికి భగవంతుడంటే? ఎక్కడైనా భాగవతుల పేర్లు మారుతాయేమో కానీ తత్వం అంతే ఉంటుంది. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుణ్ణి సేవిస్తూ, వెంకటేశ్వర నువ్వు నాకు ఎక్కడ కనబడ్డావో తెలుసా అన్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఊపిరి అన్నారనుకోండి, అంబులెన్స్ ఎక్కించాలి. ఊపిరి తీయట్లేదు అనుకోండి, దిగజారిపోయింది అనుకోండి, మళ్ళీ వెంటనే వైద్యశాలకి తీసుకెళ్ళిపోవాలి. ఒకే ఊపిరితో వేగాన్ని తీయించి విడిచిపెట్టేటట్టుగా లోపల ఉండి నియంత్రిస్తున్నటువంటి ఓ ఊపిరి రూపంలో ఉన్న వేగశక్తి అదే వెంకటేశ్వరుడు నాకన్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుగా అని పిలిచాడు. ఆ దర్శనం చెయ్యగలిగిన కన్ను ఏర్పడితే అంతటా పరబ్రహ్మ దర్శనమే. అలా దర్శనం చేస్తే ఏమైంది అంటే, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. విశ్వమును మరిచిపోయాడు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూస్తున్నాడు. ఆ భావనలో ఆయన పాదముల నుండి జాలువారినటువంటి అమృతరస ప్రవాహాన్ని తాగి తాగి మత్తెక్కిపోతున్నాడు, అంత ఆనందపడిపోతున్నాడు. అయితే ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఒకటి గమనించవలసి ఉంటుంది. మరి రాక్షసుడి కడుపున కదా పుట్టాడు, ప్రహ్లాదుడికి జన్మతః అసలు ఇంత భక్తి ఎలా అబ్బింది? నేను మీతో మనవి చేస్తున్నాను కదా, నా పోటీగాడు భాగవతం చదివితే గబగబా చదివేస్తాను కథ కోసం కాదు, ఒక చోట హెచ్చరిక చేసి చెప్తారు. ప్రహ్లాదుడికి ఇంత గొప్ప భక్తి ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మలలో సత్సంగం ఉంది. ఎవరు భగవంతుని యొక్క భక్తులు అటువంటి వారితో స్నేహం చేశాడు. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా భగవంతుని యొక్క భక్తులతోటి సహవాసం మాత్రం పోకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్పురుషులతోటి సహవాసం ఉంటే అది భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి సాధనం అవుతుంది. అది మనిషిని మారుస్తుంది. ప్రతిరోజు విదురుడు చెప్పిన మాటలు విన్న కారణం చేత ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం ఇచ్చారు. సత్పురుషుడితోటి సహవాసము అంత పుణ్యాన్ని ఇస్తుంది. ప్రహ్లాదుడు గత జన్మలలో సత్పురుషులతో సహవాసం చేశాడు, అందుకే ఇంత భక్తి ఏర్పడింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మొట్టమొదట్లోనే ఏ విధమైనటువంటి కలహం లేదు. నా కొడుకు కదా అని ప్రేమించాడు, కానీ ఆయన బాధపడుతూ ఉండేవాడు. ఏమిట్రా వీడు రాక్షసరాజు కొడుకు కదా, వీడు కూడా వెళ్ళి ఎవరినో 4 తన్ని తీసుకురావాలి కదా, నాన్నగారు వాళ్ళ ఇంట్లో మంచి వస్తువు ఉందని ఎత్తుకు రావాలి కదా, ఈ భోగభాగ్యాలు అనుభవించాలి కదా, ఇవేమీ లేకుండా జడులిలా ఎక్కడో కూర్చుని కళ్ళు మూసుకుని ఏమిటో ఆనందపడుతుంటాడేమిటి? అందుకని గురువుల్ని పిలిచాడు. శుక్రాచార్యులు వారు లేరు. శుక్రాచార్యులు వారు అప్పుడు తపస్సుకు వెళ్ళారు. ఆయన కొడుకులు ఉన్నారు, చండుడు అమర్కుడు అని. వాళ్ళని పిలిచి వీడికి బాగా రాక్షస విద్యలు నేర్పండి అని విద్యాభ్యాసం చేయించమని పంపించాడు. కొంతకాలం అయిన తర్వాత కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. ఇంతకాలం కొడుక్కి విద్యాభ్యాసం చేయించాను కదా, ఏం నేర్చుకున్నాడో చూద్దాం, ఒకసారి పిలిపిద్దాం అనుకున్నాడు. కొడుకుని గురువుగారికి కబురు చేసి తీసుకురమ్మన్నాడు. వచ్చాడు ప్రహ్లాదుడు. ఆ కొడుకుని చూసి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని యందు విశేషమైనటువంటి ప్రేమ ఉన్నది. ఏమన్నాడంటే, అనుదిన సంతోషణములు, జినిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, తన జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. రే ప్రహ్లాదుడా, నా కొడుకువి కదురా, తండ్రి ఎంత కష్టపడిపోనివ్వండి, అనుదిన సంతోషణములు, వచ్చి రాని మాటలు కొడుకు మాట్లాడుతూ రోజు రోజుకి కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటే అవి ప్రతిరోజు తండ్రి ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, ఆ కష్టాన్ని అంతటినీ మరిచిపోతాడురా.
తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణముల్. కొడుకు మాట్లాడుతుంటే తండ్రికి చెవికి ఆభరణం పెట్టుకున్నట్టుగా ఉంటుందిరా, అంత సంతోషంగా ఉంటుంది. ఏది నువ్వేం నేర్చుకున్నావో ఏదైనా ఒక్క పద్యం చెప్పరా అన్నాడు. అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు వెంటనే చండా అమర్కులు ఈ విద్య నేర్పలేదు, కానీ ఆయన మాత్రం తనంత తానుగా భగవదనుగ్రహం చేత ప్రకాశించినటువంటి చదువు. ఆయన తండ్రి వంక చూసి అన్నాడు, నాన్నగారు, ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడ